బాక్సాఫీస్ దగ్గర సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ హరోం హరా ట్రైలర్ బాగానే ఆకట్టుకోవడంతో సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా అంతకు మించిన మంచి రెస్పాన్స్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని హీరో ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని ఎక్సలెంట్ గా ఉన్నా కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేకపోయింది ఈ సినిమా. దాంతో మంచి రివ్యూలు వచ్చినా కానీ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యి మాత్రం మంచి రీచ్ ను సొంతం చేసుకుని మంచి పాజిటివ్ రెస్పాన్స్ అక్కడైతే సాధిస్తూ దూసుకుపోతూ ఉంది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ 6 కోట్ల రేంజ్ దాకా ఉన్న హరోం హరా మూవీ 6.5 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇక టోటల్ రన్ పూర్తయ్యే టైం కి సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 1.35 కోట్లు, టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో 1.4 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.75 కోట్ల దాకా షేర్ ను, 5.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని 40 లక్షలకు అటు ఇటుగా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.15 కోట్ల దాకా షేర్ ను, 6.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సాధించి బాక్సాఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో కేవలం 3.15 కోట్లు మాత్రమే షేర్ ను సాధించిన ఈ సినిమా మొత్తం మీద 3.35 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. డిజిటల్ లో హిట్ అయినా కానీ బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది అందరినీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.